మహారాజు గారి యొక్క యజ్ఞపు దగ్గరికి ఎందుకు రావాలి అంటే మీకు విషయం తెలిసిన అండి, వైకుంఠంలో కూడా భగవంతుడు ఉండే వైకుంఠంలో దేవతలకి ఎంట్రీ లేదండి, అక్కడికి వెళ్ళలేము మనం. ఇప్పుడు తిరుమలకి మీరు టికెట్ తీసుకొని వెళ్ళారనుకోండి, ఎంతసేపు ఉంచుతారు మిమ్మల్ని అక్కడ? ఒక్క సెకండ్ తర్వాత ఏం చేస్తారు? తీసి మనల్ని బయటపడేస్తే ఆ బంగారు బావి దగ్గరకు వస్తాం. మళ్ళీ 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ప్రసాదం కౌంటర్ దగ్గర వెళ్తాం. అవునా కాదా చెప్పండి? మీకు విషయం తెలిసిన, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎక్కువసేపు అవుతుందట మనకి, దేవతలకి వైకుంఠంలో భగవంతుడి యొక్క దర్శనం కంటే. అంటే వాళ్ళని ఎంత తొందరగా తీసేస్తారు చెప్పండి? అంత తొందరగా తొలగిస్తే వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తారండి భగవంతుడికి? అయితే దేవతలందరూ ఆలోచిస్తుంటారు, ఎక్కడ దొరుకుతారబ్బా వీన్ని, భగవంతుడిని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి అంటే, భగవంతుడు ఎక్కడైతే యజ్ఞము జరుగుతుందో అటువంటి ప్రదేశంలో ఉంటాడు. అందుకే ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం జరుగుతుందో, ఎక్కడైతే అందరూ కలిసి గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని అంటూ కీర్తన చేస్తారు. అక్కడ ఎక్కడో ఒక చోట భగవంతుడు నించొని ఉంటాడు. తెలుసా మీకు? రామచంద్రమూర్తి యొక్క రామాయణ వైభవంలో చెప్తారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమః రాక్షసంతక. ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడటం ప్రారంభం చేశాం కదండి. ఎక్కడో ఒక చోట హనుమ ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తారా? కనిపించరా? చూడండి, ఎత్తుకండి, అటుపక్కన ఇటుపక్కన ఎక్కడో ఒక చోట ఉంటాడు హనుమ ఉంటాడు, పక్కనే ఉంటాడు. రాముడి గురించి మాట్లాడటం ప్రారంభం చేస్తే ఎవరు మాట్లాడినా రాముడి గురించి హనుమ వచ్చి ఇలా కూర్చొని కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ వింటూ ఉంటారటండి. ఎంత ప్రేమ ఉండాలండి హనుమకి రాముడి గురించి అంత వినాలంటే. అయితే ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ తప్పకుండా భగవంతుడు వస్తాడు అని అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారట. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశారట, భగవంతుడు వచ్చారట. వెంటనే భగవానుడికి ప్రార్థన చేశారట, అయ్యా లోక కళ్యాణార్థం కోసం నువ్వు ఎలాగైనా సరే అవతారం తీసుకొని మమ్మల్ని రక్షించు. రాముడు భగవంతుడు అన్నాడు, తదాస్తు, నేను రాముడిలా వస్తాను. ఇప్పుడు ఈ దేవతలు చేసిన ప్రార్థన ఫలించిందా లేదా చెప్పండి? రామావతారం వచ్చింది వారికి. కరెక్టే కదా? మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైతే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎక్కడైతే సంకీర్తన యజ్ఞము జరుగుతుందో, ఎక్కడైతే వైదికమైన కార్యక్రమములు జరుగుతుందో, ఎక్కడైతే భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళి నిష్ఠతో భగవానుడికి ప్రార్థన చేసినవన్నీ కూడా నెరవేరుతాయి. ఎక్కడైతే భగవంతుడి పట్ల ప్రేమతో చేస్తున్నారు అటువంటి ప్రదేశాలు మీరు చూడండి. మనకి ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ అంత ప్రేమతో చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆలయం పొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ నుంచి వస్తున్నాం అనమాట. అక్కడ మాతాజీలందరూ కూర్చొని పూలు మాలలు చేస్తున్నారు. ఎంత శ్రద్ధగా, ఎంత నిష్ఠతో మేము మాకు వెళ్ళినప్పుడు చూపించారనమాట పూలమాలలు. ఎంత అద్భుతంగా చేశారు ఒక్కొక్క మాల. ఇప్పుడు చూడండి, ఎన్ని ఆలయాలు మీకు తెలిసిన ఆలయాలలో ఆలయంలోకి వచ్చి భక్తులు కూర్చొని మాలలు చేస్తారు. పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా బయట నుంచి కొనుక్కొని వస్తారు మాలలు. కానీ ఇక్కడ భక్తులు ఎందుకు చేస్తున్నారు? మేము స్వామికి సమర్పణ చేయాలి, మా సేవ భగవంతుడికి ఇవ్వాలి. కాబట్టి ఎక్కడైతే ఆ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అక్కడ మనం వెళ్ళి భగవంతుని ఏం కోరికన్నా సరే అది మనకి నెరవేరుతుంది. రెండవ విషయం చెప్పనా, ఇంకొకళ్ళు రామాయణంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఎవరో తెలిసిన త్రిశంకు విశ్వామిత్రుడిని ప్రార్థన చేశారు.